ఫేజ్ 2 తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పి మస్తు మెసేజ్‌లు, మస్తు కామెంట్‌లు వస్తున్నాయి. సో, ఇంక ఫేజ్ 1 కూడా కంప్లీట్ కాలే బ్రో. ఎవ్రీవన్ ఆస్ ఆస్కింగ్ అబౌట్ ఫేజ్ 2. ఓకేనా. సో, మనం ఈ వీడియో లోపల ఫేజ్ 2 ఎప్పుడుంటా అని చెప్పి మాట్లాడుకుందాం. సో, అందరి డౌట్‌కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నా. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్‌లీ ఏందంటే ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి అంటే ఫేజ్ 1 అనేది కంప్లీట్ కావాలి కదా! సో, ఫేజ్ 2 నోటిఫికేషన్ రావాలంటే ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ కావాలి. సో, ఆల్రెడీ అలాట్‌మెంట్ అయిపోయింది కదా బ్రో! మళ్ళా ఫేజ్ 1లో కంప్లీట్ కావడానికి ఏమున్నది అనంటే, అలాట్‌మెంట్ అయిపోయింది. సో, ఈ అలాట్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకు ఏ కాలేజ్ లోపల ఎవరెవరికి సీట్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎళ్లి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫేజ్ 1 లోపల రిపోర్టింగ్ కంప్లీట్ అయితేనే మనకి ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయినట్టుగా. ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయిపోయినంత మాత్రాన మనకు ఫేజ్ 1 కంప్లీట్ అయినట్టు కాదు. ఫేజ్ 1 లోపల ఎవరెవరికైతే సీట్ అలాట్‌మెంట్ అయితదో వాళ్ళందరూ పోయి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, రిపోర్టింగ్‌కి మనకు కొంత టైం అయితే ఇచ్చిర్రు. ఆ టైం అయిపోతేనే సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మరి మనకి ఎప్పటిదాకా టైం ఉన్నది రిపోర్టింగ్ చేయడానికి అనంటే 22 జాన్వరి. ఓకేనా. 22 జాన్వరి 2026 దాకా టైం అయితే ఉంది. సో, 22 జాన్వరి రోజు మొత్తం కూడా కాదు. 22 జాన్వరి 2026 2 పీఎం దాకా టైం అయితే ఉంది. ఓకేనా. కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాలి ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళకి. సో, ఎప్పుడైతే ఈ 22 జాన్వరి రోజు మనకు ఫేజ్ 1కి సంబంధించిన రిపోర్టింగ్ టైం అనేది అయిపోతదో, ఈ టైం తర్వాత మనకి సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, 22 జాన్వరి తర్వాతనే అయితది తప్ప అంతకంటే ముందైతే కాదు. సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషను. సో, ఎందుకు అనంటే ఎక్కడెక్కడ సీట్లు ఫిల్ అయినాయి, ఎవరెవరు జాయిన్ అయ్యిర్రు, ఎవరెవరు జాయిన్ కాలేదు అనే దాన్ని బేస్ చేసుకొని, ఎన్ని సీట్లు ఉన్నాయనే దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతది. తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీ, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించి. ఓకేనా. సో, ఇది క్లియర్ కట్ ఐడియా. నాకు తెలిసి మీకందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఓకేనా. సో, ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయినాయి గానీ, రిపోర్టింగ్‌కి ఇంకా టైం అయితే అయిపోలే. ఫేజ్ 1 రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది. డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నంబర్ ఆఫ్ కాలేజెస్. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తెలవని మీ ఫ్రెండ్‌కి పక్కా షేర్ చేయి ఈ వీడియోని. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు మస్తు మందున్నారు. జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు వీడియోలు, ఎళ్ళిపోతున్నారు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అండ్ మీ జూనియర్స్ కూడా ఈ వీడియోని మన ఛానెల్‌ని షేర్ చేయిరి. ఈ వీడియో షేర్ చేస్తే షేర్ చేయిరి. ఓకేనా. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.